ఒకసారి ఒక యవనస్తుడు రోడ్డు మీద ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడంట. ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అయితే చాలా దూరం వెళ్తూ ఉన్నప్పుడు యవనస్తులు బండి తోలినా ఫాస్ట్గానే వెళ్తారు, నడిచినా చెప్పాలి ఫాస్ట్గానే వెళ్తారు కదా. అయితే ఈ యవనస్తుడు కూడా చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మార్గ మధ్యంలో ఒక స్థలంలో ఒక స్వరం వినబడతా ఉందంట. ఆ యవనస్తుడికి ఆగు అని. ఏమని ఆగు అని. వెంటనే ఆ స్వరాన్ని విన్నాడు. ఏంటి ఆగు అని స్వరం వినపడతా ఉంది. ఆగుదాం అని ఆగాడంట. అయితే ఆ వ్యక్తి ఆగేదానికి ముందు ఒక వంతెనుంది, ఒక బ్రిడ్జ్ ఉంది, కింద కాల వెళ్తా ఉంది, వంతెనుంది. అయితే అక్కడ ఆగు అన్న స్వరం వినపడంగానే ఏంటో ఎవరో ఆగమంటున్నారు, స్వరం వినపడతా ఉంది అని ఆగాడు. అట్లా ఆగాడో లేదో ఒక 2-3 నిమిషాలలోనే ఆ బ్రిడ్జ్ కూలిపోయేసరికి వెంటనే వ్యక్తికి భయం అనిపించింది. అమ్మో, ఆ స్వరం ఏంటో నేను వినకపోతే, ఆ మాటను నేను వినకుండా ఉన్నట్లయితే, నేను నడుచుకుంటూ వెళ్ళినట్లయితే ఇప్పుడు నేను ఎక్కడుండేవాడిని? ఆ బ్రిడ్జ్ కింద శిథిలాల్లో చచ్చిపడి ఉండేవాడిని అని అనుకుని అమ్మో ఎంత మంచి పని అయింది, ఈరోజు లేచి ఎవరి ముఖం చూసానో అనుకుని సర్దుకుని వేరే రూట్ నుంచి మరలా బయలుదేరి తను వెళ్ళవలసిన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అయితే ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా వినపడుతుంది అదే స్వరం, ఆగు అని. అయితే బాగా మబ్బు పట్టింది, గాలి వేస్తూ ఉంది, వర్షం వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మరలా స్వరం వినపడతా ఉంది, ఆగు అని. వెంటనే ఇప్పుడు ఇందాక జరిగిన సిచ్యువేషన్ గుర్తొచ్చింది. ఇందాక ఆగు అన్న స్వరం వినంగానే ఎదర బ్రిడ్జి కూలిపోయింది. మరలా ఇప్పుడు రెండోసారి ఆగు అన్న స్వరం వినపడుతుంది. స్టడీ, నేను ఎక్కడికి కదలకూడదని ఎక్కడి నుంచున్నాడు అక్కడే స్టడీగా నుంచున్నాడు. విచిత్రం ఏంటంటే దీనికి ముందు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో చూస్తానే ఉన్నాడు. ఒక 100-150 అడుగుల దూరంలోనే ఒక పిడుగు ఒక చెట్టు మీద పడింది. వెంటనే ఎక్కడ నిలబడ్డాడో అక్కడే ఇట్లా మోకరించి, దేవా నువ్వెవరివో నాకు తెలియదు కానీ ఈరోజు 2 సార్లు ఆగు అన్న మాట చెప్పి నీ స్వరాన్ని నాకు వినిపించి 2 ప్రాణాపాయ పరిస్థితుల నుంచి నన్ను తప్పించావయ్యా, ఎంత గొప్ప దేవుడవయ్యా అని దేవుని స్తుతించిన తర్వాత దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. నా కుమారుడా, నేను ఎన్నోసార్లు నిన్ను పిలుస్తూ ఉన్నాను కానీ నీవు నా స్వరాన్ని వినట్లేదు, కానీ నిన్ను మాత్రం నేను విడిచిపెట్టలేదు, నీతోనే ఉన్నాను అని అన్నాడు. అనగానే ఆ యవనస్తుడు అంటున్నాడు, ప్రభువా ఈరోజు వినిపించినట్లుగానే ఇదే స్వరం నేను పెళ్లి చేసుకునేటప్పుడు వినిపించి ఉంటే నేను పెళ్లి చేసుకోకుండా ఆగిపోదును కదా ప్రభువా. పెళ్లి చేసుకునే టైంలో ఈరోజు వినపడినట్టు ఆగు అని అంటే ఆ పెళ్లి చేసుకోకుండా ఉందును కదా అని అంటే దేవుడు అన్నాడంట, ఆ పెళ్లి టైంలో కూడా నా కుమారుడా ఆగని నేను నీ వెంట పడ్డాను కానీ నీవు మాత్రం నా స్వరాన్ని వినకుండా ప్రేమ వెంట పరిగెత్తేవరా బిడ్డ అన్నాడంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? ఈ మాట ఎందుకు చెప్పాను అని అడిగితే, కొన్నిసార్లు మనం మందిరములోనే ఉంటాం కానీ వినవలసిన దేవుని స్వరాన్ని వినం. దేవుడు కొన్నిసార్లు నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు నీకేదో చెప్పాలని, నిన్ను గద్దించాలని, నిన్ను సరిచేయాలని, సరి అయిన మార్గములో నిన్ను నడిపించాలని దేవుని స్వరం పదే నీకు వినిపించిన దేవుడు మాట్లాడుతూ ఉన్నా దేవుని మాటను నీవు వినకపోతే, దేవుని మాటను నీవు లెక్క చేయకపోతే తర్వాత వచ్చే నష్టం, ఆ పర్యవసానం మనము అనుభవించాల్సి ఉంటుంది. అయితే దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను నీవు రిసీవ్ చేసుకోగలిగితే, ఆ మాటను పెడచెవిని పెట్టకుండా జాగ్రత్తగా వినే మనస్సు నీకుంటే దీవించబడతావు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. అయితే దేవుని మాటను నీవు జాగ్రత్తగా వినగలిగితే, దేవుని మాటకు నీవు చెవియొగ్గగలిగితే, దేవుని స్వరాన్ని రిసీవ్ చేసుకోగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడబోతా ఉన్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ప్రభువే మనందరినీ దీవించునుగాక. రండి, పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అతడు లేచి భోజనము చేసి
ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాను. ఇశ్రాయేలు దేశాన్ని ఆహాబు అనే రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా మీ బైబిల్ ఒళ్ళో పెట్టుకుని వాక్యాన్ని చక్కగా వినండి, నా వైపు చూడండి. అయితే ఇశ్రాయేలు ప్రజల్ని ఆహాబు రాజుగారు పరిపాలన చేస్తూ ఉన్న సమయంలో అతనికి వివాహ వయసు వచ్చిందంట. ఏం వయసు వచ్చింది? వివాహము చేసుకునే వయసు వచ్చింది. వస్తే ఆయన సిదోనీల రాజైన ఇద్బాయేలు గారి కుమార్తె అయిన యెజ్బేలు అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఎవరిని చేసుకున్నాడు చెప్పాలి? ఎవరిని చేసుకున్నాడు? యెజ్బేలు గారిని చేసుకున్నాడు. అయితే ఆహాబు గారు యెజ్బేల్ని వివాహం చేసుకుంటే ఆమె వస్తూ చాలా చక్కగా కట్న కానుకలు తెస్తే బాగుండేది, మంచాలో కంచాలో తెచ్చుకుంటే బాగుండేది. కానీ ఆమె వస్తూ ఏం తెచ్చిందో తెలుసా? యెజ్బేలు రాణి వస్తా ఆ దేశములో నుంచి బయలు దేవత విగ్రహ దేవతలను తీసుకొచ్చింది. కొన్ని విగ్రహారాధన వస్తువుల్ని ఆమె వస్తా వాటన్నిటిని కూడా తెచ్చుకుంది. తెచ్చిన తర్వాత ఆమె తెచ్చిన వాటికి బలులు అర్పించడం మొదలుపెట్టింది. తెచ్చిన ఆమె వాటికి పూజించడానికి, ఆరాధించడానికి, బలర్పించడానికి యాజకుల్ని ఏర్పాటు చేసింది. కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. అయితే ఇవి జరుగుతూ ఉన్నప్పుడు వాస్తవానికి ఇశ్రాయేలుల ప్రజలు ఎవరిని ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించాలి. అయితే ఎప్పుడైతే ఈ రాణి ఆమె వస్తూ వాటిని తీసుకొచ్చిందో, విగ్రహ సంబంధమైన వాటిని తీసుకొచ్చిందో, ఇశ్రాయేళ్ల దేవుణ్ణి ఆరాధించవలసిన ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు వాటికి ఆకర్షితులైపోయారు. వేటికి? చేయకూడని వాటికి, ఆరాధించకూడని వాటికి, పూజించకూడని వాటికి ఆకర్షితులైపోయి ఈ దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి వాటి వైపు తిరిగిపోయారంట. వేటి వైపు? ఆరాధన వైపు, విగ్రహారాధన వైపు. ఎప్పుడైతే ఇలా జరుగుతూ ఉందో ఏలియా గారికి చాలా బాధ అనిపించింది, కోపం వచ్చింది. వెంటనే ఒకానొక రోజున రాజుగారి దగ్గరికి వచ్చాడు. రాజా, ఈ రోజు మొదలుకొని మన దేశంలో వర్షం కానీ మంచు కానీ పడదు, కాబట్టి ఈ వర్షం మంచు పడకపోవటాన కరువు రాబోతా ఉంది. దేవుడు నీతో చెప్పమన్నాడు అన్నాడు. చెప్పాడు. ఏలియా వెళ్ళిపోయాడు. ఆసక్తితో ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అయితే ఈ 3.5 సంవత్సరాలు కొద్ది దినాలు వర్షం పడలా, మంచు పడలా. దానిని బట్టి భయంకరమైన కరువు అనేది ఏర్పడింది. కరువు ఏర్పడిన తర్వాత మరలా ఇప్పుడు ఏలియా గారు కొన్ని దినాలైన తర్వాత దేవుడు అన్నాడు, ఏలియా కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, నేను నిన్ను పోషిస్తానన్నాడు. అయితే ఏలియా వాగు దగ్గర కూర్చున్నాడు, చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దినదినము కూడా కాకుల ద్వారా ఏలియాకు ఆహారం పంపించబడతా ఉంది. ఏలియా చక్కగా పోషింపబడతా ఉన్నాడు, వాగులో నీళ్లు తాగుతూ ఉన్నాడు, ఆహారాన్ని తింటా ఉన్నాడు. కొన్ని దినాలలా గడిచిపోయిన తర్వాత ఇప్పుడు మరలా దేవుడు అన్నాడు, ఏలియా నీ కొరకు సారేపతిలో ఒక విధవరాల్ని ఏర్పాటు చేశాను, ఆమె ద్వారా నిన్ను పోషిస్తాను, వెళ్ళు అన్నాడు. ఇప్పుడు ఏలియా గారు లేచి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఈయన వెళ్ళేసరికి ఒక విధవరాలు చక్కగా పుల్లలేరుకుంటా కనిపించింది. ఆమెను చూసి అన్నాడు, అమ్మా దాహానికి కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అన్నాడు. అయ్యా ఇస్తానంది. అన్న తర్వాత మరలా అన్నాడు దైవజనుడు, అమ్మా అదే చేత్తోనే ఒక రొట్టె తీసుకొస్తావా, ఆకలిగా ఉందన్నాడు. వెంటనే ఏమంది, అయ్యా నా ఇంటిలో ఈ కరువు మూలన కొంచెం పిండి, తొట్టెలో బుడ్డిలో కొంచెము నూనె మాత్రమే ఉన్నాయి, వాటితో నేను అప్పము చేసుకుని నేను నా కుమారుడు తిని చనిపోదాం అనుకుంటా ఉన్నాం, అయితే ఇంకివ్వటానికి ఏమీ లేదు అన్నప్పుడు వెంటనే ఏలి అన్నాడు, అమ్మా నువ్వు వెళ్ళి ముందుగా తీసుకొచ్చి నాకు ఇవ్వు అన్నాడు. అన్న తర్వాత ఈమె వెళ్ళింది, చక్కగా రొట్టె చేసింది, దైవజనుడికి పెట్టింది. దైవజనుడు దాన్ని తీసుకున్నాడు, ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి అది తిన్న తర్వాత ఆ కరువు కాలం అంతా కూడా దేనికి కొరత లేకుండా, పిండి విషయంలో కావచ్చు, నూనె విషయంలో కావచ్చు, సమృద్ధినిచ్చాడు దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. అలా గడుస్తూ ఉన్నది. గడిచిన తర్వాత మరొకసారి దేవుడు అన్నాడు, ఏలియా వెళ్ళి రాజును దర్శించిరా అన్నాడు. మరలా ఇప్పుడు ఏలియా గారు ఆహాబు రాజు దగ్గరకు వచ్చాడు. వచ్చి ఇప్పుడు అంటున్నాడు, రాజా ఎంతకాలం 2 తలంపుల మధ్య ఉంటారు, ఎంతకాలం 2 మార్గాల మధ్య నడుస్తూ ఉంటారు. అయితే ఈరోజు
లేదంటే యెహోవా దేవుడా తేల్చుకోవాలి రండి అని చెప్పాడు. కర్మేలు పర్వతం దగ్గరకు రండి అని చెప్పినప్పుడు అంతా కూడా ఆ స్థలానికి వెళ్ళటం జరిగింది. అయితే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా ఆ బయలు ప్రవక్తలు అలాగే ఆషేరాదేవి ప్రవక్తలు 400 మంది 450 మంది 850 మంది ప్రవక్తలు ఆ పగలు ఆ బలిపీఠాన్ని కట్టారు, దహన బలిని ఏర్పాటు చేశారు, ఎద్దును వధించారు, ఆ బలిపీఠం మీద పెట్టి ఇక కేకలేయడం మొదలు పెట్టారు. ఓ బయలా దిగిరా, నీ వచ్చి దీన్ని దహించివేయని పగలంతా కేకలు వేస్తా ఉన్నారు, పగలంతా మాట్లాడుతూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు. కానీ ఏ మాత్రము కూడా ఉపయోగము కలగలేదు. అస్తమయం సాయంకాలం అయ్యే సమయానికి ఇప్పుడు ఏలియా గారు అంటున్నారు, అయ్యా ఎంత మట్టుకు చాలు, ఉదయం నుంచి మీరు కేకలేసింది చాలు, ఉదయం నుంచి మీరు చేసిందంతా చాలు, ఇంకా ఆపండి అని చెప్పాడు. ఇప్పుడు ఏలియా లేచి ఒక బలిపీఠాన్ని కట్టి కందకాన్ని తవ్వించి ఒక ఎద్దును వధించి దాని మీద పెట్టి నీళ్లతో దాన్ని తడిపి ఇప్పుడు ఒక్కడే ఆకాశం వైపు చేతులెత్తి రోషము కలిగిన వాడిగా ఏలియా ప్రార్థించడం మొదలుపెట్టాడు. దేవా నీవిక్కడ కార్యం చేయాలి, ఈ స్థలములో నీ అగ్ని దిగి రావాలి, నీ సన్నిధి ఎక్కడ ఉండాలి, ఇక్కడ నీవు ఒక గొప్ప దేవుడవని, ఒక మహత్తైన కార్యం అద్భుత కార్యం ఈ ప్రజలందరి ఎదుట కళ్ళారా చూసినట్లుగా నీ అగ్నిని దింపు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైతే ప్రార్థన చేస్తా ఉన్నాడో ఏలియా గారు ఇంకా ప్రార్థన ముగించలా, చేతులెత్తి ప్రార్థన చేస్తానే ఉన్నాడు, ఆరాధన చేస్తూనే ఉన్నాడు. ఆకాశము తెరవబడింది, అగ్ని దిగి వచ్చింది, బలిపీఠమును దాని మీద ఉన్న మాంసమును అగ్నితో దహించి వెళ్ళిపోయింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఎప్పుడైతే ఇది జరిగిందో ఏలియా గారు అంటే, అయ్యా మీరు 2 తలంపుల మధ్య ఉండొద్దని చెప్పాను, యెహోవాయే దేవుడు అని చెప్పి అక్కడున్న బయలు అషేరాదేవి ప్రవక్తలందరినీ కూడా ఆ రోజు పట్టుకుని చంపించటము జరిగింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ వధ జరిగిందో, చంపటం జరిగిందో, ఈ విషయం తెలిసిందంటే ఎవరికి చెప్పాలి? ఈ విషయం ఎవరికి తెలిసింది? యెజ్బేలు గారికి తెలిసింది. రాణి గారికి తెలియంగానే కోపముతో మండిపోతా ఉంది. రాణి గారికి ఆ మాట తెలియంగానే ఆగ్రహం ఎక్కువైపోయింది. అరే నేను తీసుకొచ్చిన ప్రవక్తలను నా యాజకులను చంపిస్తాడా అని కోపముతో ఒక పనివాడిని పిలిచిందంట. పనివాడిని పిలిచి అంటుంది, ఇప్పుడే నువ్వు వెళ్ళి ఏలియాతో చెప్పు. ఏమని చెప్తావో తెలుసా? ఈరోజు ఏదైతే జరిగిందో, ఏ ప్రవక్తలను అయితే చంపించాడో అదే విధంగా రేపు ఇదే వేళకు ఏలియాను నేను చంపకపోతే దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. అంత గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ మాట చెప్పింది. ఇప్పుడు ఈ పనోడు వెళ్ళి ఏలియా గారికి చెప్పాడు. చెప్పంగానే ఏలియా ఏం చేశాడో తెలుసా? పనివాడిని తీసుకుని బేర్షబా అనే అరణ్యం దాకా వెళ్ళి ఆ పనివాడిని అక్కడ విడిచిపెట్టి ఒక రోజంతా ప్రయాణం చేసి అరణ్యములోకి వెళ్ళి బదిరీ వృక్షము కింద చక్కగా పడుకుని ఇప్పుడు అంటున్నాడంటే ప్రార్థన చేస్తూ, ప్రభువా ఇంత మట్టుకు చాలు, నాకంటే గొప్ప గొప్ప భక్తులందరూ చనిపోయారు, నేనేమన్నా గొప్పోడినా? అబ్రహాం గారి కంటే గొప్పోడినా? ఇస్సాక్ కంటే గొప్పోడినా? యాకోబు కంటే గొప్పోడినా? మోషే కంటే గొప్పవాడినా? ఎవరికంటే గొప్పోడిని కాదు కదా, వాళ్ళందరూ చనిపోయారు. అయితే నేను ఎందుకు ప్రార్థన చేస్తున్నానో తెలుసా? ఇంత సేవ చేసి, ఇంత బ్రతికి, ఇంత ప్రార్థన చేస్తూ, ఇంత ఆరాధన చేస్తూ ఒక ఆడ మనిషి చేతిలో నేను చచ్చిపోయేదండి అయ్యా. నేను చచ్చిపోకూడదు, అలా ఇప్పుడు పడుకున్నాను, నువ్వు నన్ను తీసేసుకో అని మరణాపేక్ష గలవాడై నిరాశతో ప్రార్థన చేస్తామన్నాడు. హల్లెలూయా. ఇందాక ఎలా ప్రార్థన చేశాడు? ఆసక్తితో ప్రార్థన చేశాడు. జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. ఇందాక ఎలా ప్రార్థన చేశాడు? ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఇందాక ఎలా ప్రార్థన చేశాడు? రోషముతో ప్రార్థన చేశాడు. మునుపు ఎలా ప్రార్థన చేశాడు? అత్యాసక్తితో ప్రార్థన చేసిన ఏలియా, రోషముతో ప్రార్థన చేసిన ఏలియా, ప్రార్థన వీరుడు అనబడిన ఏలియా, నిప్పు లాంటి ఏలియా, ఆకాశము నుండి అగ్నిని దింపిన ఏలియా ఇప్పుడేమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? నిరాశలోకి వెళ్ళిపోయాడు, కృంగిపోయిన అనుభవంలోకి వెళ్ళిపోయాడు, బాధతో ఉన్నాడు, నలిగిపోతూ ఉన్నాడు. ఒక ఆడ మనిషి చేతిలో నేను చచ్చిపోయేదేంటయ్యా, నువ్వు నన్ను తీసేసుకో, నువ్వు నన్ను తీసుకో
ఆమె చేతికి నన్ను అప్పగించొద్దని మరణాపేక్ష కలిగిన వాడై కృంగిపోయిన ఏలియా బదిరీ వృక్షం కింద పడుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే అలాంటి వేదనలో ఉన్న ఏలియా దగ్గరకు మరణదూత రాలేదు. అలాంటి వేదనలో ఉన్న ఏలియా దగ్గరకు తీసేసుకోవడానికి దేవుడు రాలేదు. కానీ ఎవరిని పంపించాడో తెలుసా? ఒక దేవదూతను పంపించాడంట. ఆ దేవదూత ఆహారాన్ని తీసుకొచ్చింది, నీటి బుడ్డిని తీసుకొచ్చింది. ఇప్పుడు ఏలియాని లేపుతా ఉంది. ఏలియా, ఏలియా లే, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎందుకు పడుకున్నావు? లే, ఇదిగో ఆహారం, ఇదిగో ఇదిగో నీళ్ళు, ఇగో తిను, త్రాగు, శక్తికి మించిన ప్రయాణం ఉంది నీకు, లే అంటే ఇప్పుడు లేచి చక్కగా ఆహారం తిని వాటర్ తాగి ఇప్పుడు మరలా పడుకుని అన్నాడు, ప్రభా ఇందాక కొంచెం ఖాళీగా నీరసంగా ఉంది, నడిచి నడిచి అలసిపోయానేమో, ఆకలితో ఉన్నానయ్యా, కానీ ఇప్పుడు మాత్రం నేను భోంచేశాను, చక్కగా తృప్తిగా ఉన్నాను, ఇప్పుడు పడుకుంటున్నాను, తీసేసుకయ్యా అని మరలా పడుకున్నాడు. మరలా పడుకుంటే మరలా దేవదూత వచ్చి అంటుంది, ఏలియా, ఏలియా ఏం చేస్తున్నావు అంటే, నేను మరణాపేక్ష గలవాడనే, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని పడుకున్నాను అంటే మరలా దేవదూత అంటుంది, ఏలియా నువ్వు లే, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది, పైకి లే అంది. మరలా లేచాడు, ఆహారాన్ని తిన్నాడు. ఇప్పుడు మరలా నడవటం మొదలుపెట్టాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? హోరేబు పర్వతానికి వెళ్ళాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దా. హల్లెలూయా. ఈరోజు నా వాక్య అంశం హోరేబు పర్వతం. నిరాశలో ఉన్న ఏలియాని, నిందల్లో, దుఃఖములో, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో, మరణాపేక్షతో నేనేం చేయలేనయ్యా, ఈ బ్రతుకు నాకొద్దు, చచ్చిపోతానని చావును కోరుకుంటూ వేదనతో నలిగి ఉన్న పరిస్థితుల్లో బదిరీ వృక్షం కింద పడుకుని, నన్ను తీసేసుకో ప్రభు, ఈ జీవితం నాకొద్దు, నేను బ్రతకను, బ్రతకాలన్న ఆశ నాకు లేదు, ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకు బ్రతకాలని వేదనలో నలిగిపోతున్న ఏలియాని దేవుడు ఎక్కడికి పంపించాడు? ఎక్కడికి పంపించాడు? హోరేబు పర్వతానికి పంపించాడు. ఈరోజు హోరేబు పర్వతములో ఉన్న అనుభవాలేంటో, ఆశీర్వాదాలేంటో ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ రోజుల్లో కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా నిరాశ అనేది ఏర్పడుతూ ఉంటుంది. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా నేను ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, నా వల్ల ఎవరికి ఉపయోగం ఉంది, నా వల్ల ఏంటి ఉపయోగం ఏమీ లేదు కదా, బ్రతకాల్సిన అవసరం లేదు కదా అని నిరాశలోకి వెళ్ళిపోయిన పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. కొన్నిసార్లు వేదనలో గుండా ఒంటరితనములోనికి వెళ్ళిపోతూ ఉంటాం. ఒంటరి బాటలో నడుస్తూ ఏం చేయాలో అర్థం కాక, ఏమి పాలుపోక కృంగిపోయిన పరిస్థితుల్లో వేదన పడుతూ ఏలియా ఏ విధంగా అంత ప్రార్థన చేసిన ప్రార్థనాపరుడే, అంత విశ్వాస వీరుడే, ఆకాశము నుండి అగ్నిని దింపిన వీరుడే, కానీ నిన్ను చంపుతాను అన్న మాటకు భయపడి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మరణాపేక్ష గలవాడై వేదనలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను చూసి, ఈరోజు నీ కుటుంబంలో ఉన్న కలవరాన్ని చూసి, ఈరోజు నీ శరీరంలో ఉన్న ఆరోగ్య పరిస్థితులను చూసి, ఈరోజు నీ కుటుంబంలో ఉన్న అప్పుల బాధను బట్టి, ఈరోజు నువ్వు నడుస్తున్న విధానాన్ని బట్టి, నీ బిడ్డల పరిస్థితిని చూసి, నీ కుటుంబ పరిస్థితిని చూసి, అయ్యో నేను తట్టుకోలేను, ఇవన్నీ నేను చూడలేను, నేను పుట్టిన నాట నుండి ఎన్ని బాధలు అనుభవిస్తూ ఉన్నాను, కానీ నా జీవితంలో శాంతి లేదే, నా జీవితంలో సమాధానము లేదే, నెమ్మది అనేది నా జీవితానికే లేదే, నా నోటికి నవ్వే లేదా, ఎప్పుడు ఏడ్పేనా, ఎప్పుడు కృంగుదలేనా, ఎప్పుడు కన్నీరేనా, ఎప్పుడు దుఃఖమేనా, ఎందుకు ఈ బ్రతుకు, చాలు ఇకింత మట్టుకు చాలు, నాకంటే గొప్ప వారు వెళ్ళిపోయారు కదా, నాకంటే గనులైన వారు వెళ్ళిపోయారు కదా, నాకంటే అందంగా ఉన్నవారు వెళ్ళిపోయారు కదా, విద్యావంతులు వెళ్ళిపోయారు, ఉన్నత స్థితిలో ఉన్నవారు వెళ్ళిపోయారు, అన్ని ఉన్నతమైన పొజిషన్లో ఉన్నవారు వెళ్ళిపోయారు, నేనెంత, నా బ్రతుకెంత, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటని కృంగిపోతూ ఈ వాక్యాన్ని వింటూ ఉన్నావేమో. అయితే ఈరోజు ప్రభువు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియా ఏ విధంగా నిరాశలో ఉన్నాడు, ఏలియా ఏ విధంగా నేనేం చేయలేను, నా వల్లేం కాదు,
నన్ను తీసుకో అంటూ ఉన్నాడు. నీవు కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నావేమో, నీవు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నావేమో. నేనేం చేయలేనయ్యా, ఈ భయము నన్ను విడిచిపెట్టట్లేదు, ఈ బాధలు నన్ను విడిచిపెట్టట్లేదు, ఈ అప్పులు నన్ను విడిచిపెట్టట్లేదు, ఈ రోగాలు నన్ను విడిచిపెట్టట్లేదు. ఏం చెయ్యాలో అర్థం కాదు, ఎటు వెళ్ళాలో అర్థం కాదు, నా బ్రతుకేంటో తెలియని పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉన్నానని నలిగిపోతూ ఈ వాక్యాన్ని వింటే, ఈ వాక్యము నీ కోసమే. దేవుడు ఏలియా దగ్గరకు దూతను పంపించి, ఏలియా లే, నీకు విస్తారమైన శక్తికి మించిన ప్రయాణం ఉందని చెప్పాడే. ఈరోజు నీ జీవితంలో నీ పట్ల కూడా దేవుడు గొప్ప గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలన్నీ నెరవేర్చబడాలంటే నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలో తెలుసా? నిరాశలో నుంచి బయటికి రావాలి. ఎక్కడికి రావాలి? నిరాశలో నుంచి బయటికి రావాలి, ఆ వేదనలో నుంచి బయటికి రావాలి, ఆ దుఃఖములో నుంచి బయటికి రావాలి. వచ్చిన నీవు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? హోరేబులోనికి వెళ్ళాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హోరేబు అంటే ఏంటో తెలుసా? దేవుని మందిరం. హోరేబు దేనికి గుర్తుగా ఉంది అని అడిగితే దేవుని సన్నిధికి గుర్తుగా ఉంది. హోరేబు అనగా దేవుని పర్వతం, దేవుడు నివసించే స్థలం, దేవుడు నివాసము చేసే స్థలం, వేదనలు తొలగిపోయే స్థలం, కలవరములు తొలగిపోయే స్థలం, కన్నీటిని తీర్చే స్థలం, దుఃఖమును నాట్యముగా మార్చే స్థలం హోరేబు అనుభవం. హల్లెలూయా. హోరేబు అనుభవంలో ఈరోజు 4 పాఠాలు నేర్చుకోబోతా ఉన్నాం. అయితే ఇప్పుడు ఏలియా, నిరాశలో ఉన్న ఏలియా, కృంగిపోయిన ఏలియాతో దేవదూత వచ్చి మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఏలియా హోరేబుకు బయలుదేరాడు. అసలు హోరేబు అనగా ఏ స్థలం అది? దేవుని మందిరం. దేవుని మందిరములో ఎవ్వరు అడుగు పెట్టినా వారి జీవితాలు మార్చబడతాయి. దుఃఖంలో ఉండి అడుగు పెడితే నవ్వుతూ వెళ్తావు, సంతోషంగా మారుస్తాడు. అయితే హోరేబులో ఏం ఆశీర్వాదాలు ఉన్నాయో ఈరోజు 4 ఆశీర్వాదాలు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. చదువుదామా? చూడండి. మొట్టమొదటిగా నిర్గమాకాండము 3వ అధ్యాయము 1వ వచనం ఒకరు చదవండి, 7వ వచనం ఒకరు చదవండి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. 3:7 చదువుదాం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ మోషే గారు కనిపిస్తూ ఉన్నాడు. మోషే తన మామగారైన యిత్రో అనబడిన ఆయన మందను మేపుతా ఉన్నాడంట. ఏం చేస్తూ ఉన్నాడు చెప్పాలి? ఏం చేస్తూ ఉన్నాడు? గొర్రె మందను మేపుతా ఉన్నాడు. మేపుతా ఈయన ఎక్కడికి వెళ్ళాడు? హోరేబ్ అనే స్థలములోనికి వెళ్ళాడు. హల్లెలూయా. ఇప్పుడు హోరేబ్ అనబడిన స్థలములో ఒక పొద కనిపిస్తూ ఉంది. ఏం కనిపిస్తూ ఉంది? పొద కనిపిస్తూ ఉంది. అయితే పొద పచ్చగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు పచ్చగా ఉన్న పొదలో నుంచి మంటలు రావటం మొదలుపెట్టింది. అర్థమైందా? మంటలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ గొర్రెలను మేపుతా ఉన్న మోషే ఆ మందను అక్కడే విడిచిపెట్టి ఏంటా పొద కాలిపోతా ఉందని దగ్గరకు వెళ్తా ఉన్నాడు. అయితే ఆ పొదలో నుంచి స్వరం వినపడతా ఉంది. ఏమనో తెలుసా? మోషే మోషే, నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ స్థలం, నీ పాదములకున్న చెప్పులు విడిచి దగ్గరకు రా అని మాట్లాడినప్పుడు తన పాదాలకున్న చెప్పులను దూరంగా విడిచిపెట్టి ఇప్పుడు మోషే దగ్గరకు వచ్చి ఆ స్వరాన్ని వింటా ఉన్నాడు, ఆ మాటను వింటా ఉన్నాడు. 7వ వచనంలో మనం చదివాం కదా. ఇప్పుడు ఆ పొదలో ఉన్న ఆ స్వరం మోషేతో మాట్లాడుతూ ఉంది. మోషే, నేనెవరినో తెలుసా? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నీ పితరులకు ప్రమాణము చేసినట్లుగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నడిపించడానికి నేనున్నాను.
అయితే ఇశ్రాయేలీయుల ప్రజలు బందీ గృహములో, చెరసాలలో, ఐగుప్తులో నలిగిపోతా ఉన్నారు, బాధను అనుభవిస్తూ ఉన్నారు, వేదన పడతా ఉన్నారు. ఆ శ్రమలో ఉండి, ఆ బాధల్లో ఉండి, ఆ కష్టాల్లో ఉండి వారు ఏడుస్తున్న ఏడ్పు, వారు కారుస్తున్న కన్నీరు, వారు ఎంతగా నలిగిపోతూ ఉన్నారో వారి బాధనంతా కూడా నేను నిదానించి చూచి తిని. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏంటంటే నిదానించి నేను చూశాను, వారెంతగా బాధపడుతూ ఉన్నారో, వారెంతగా నలిగిపోతూ ఉన్నారో, వారెంతగా శ్రమ పడుతూ ఉన్నారో, వారు తమ పనులలో ఎంతగా శ్రమ పెడతా ఉన్నారో అవన్నీ చూశానయ్యా. వారు ఏడుస్తున్న ఏడుపును చూశాను. తండ్రి, ఎప్పుడయ్యా మాకు విడుదల? మమ్మల్ని ఎప్పుడు విడిపిస్తావు? ఈ బంధకాల్లో నుంచి ఎప్పుడు విడిపిస్తావు? ఈ చెరలో నుంచి మమ్మల్ని ఎప్పుడు బయటికి తీసుకొస్తావు? ఎందుకయ్యా ఈ బాధలు పోయే టైం రాలేదా? మాకు విడుదల కలగదా? ఈ బంధకాల్లో నుంచి విడుదల లేదా అని వారు కారుస్తున్న కన్నీరు నేను చూశాను, వారి వేదన నేను చూశాను, వారి దుఃఖాన్ని నిదానించి చూచి వారు పెట్టిన మొరను నా చెవులారా విన్నాను గనుక విడిపించడానికి దిగి వచ్చానన్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. మన దేవుడు విడిపించే దేవుడు. హల్లెలూయా. ఏం విడిపిస్తాడు? శ్రమల్లో నుంచి విడిపిస్తాడు, బంధకాలలో నుంచి విడిపిస్తాడు. హోరేబు అనబడే స్థలములో మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? విడుదల. ఏంటంట? చెప్పాలి. ఏంటంట? విడుదల. ఎన్నో సంవత్సరాలుగా బానిసత్వములో ఉన్న ఇశ్రాయేలీయులకు విడుదల జరగబోతా ఉంది. ఎక్కడ? హోరేబ్ అనబడిన స్థలములో దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో కూడా నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న శ్రమలను బట్టి నువ్వు అనుకోవచ్చు, నేను ఎంత కష్టపడతంటే నన్ను దేవుడు మర్చిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, ఒకవేళ దేవుడు నన్ను చిన్న చూపు చూసాడేమో, దేవునికి నేను నచ్చలేదేమో, దేవుడు నా ప్రార్థన వింటలేదేమో, దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు, నేను చేసే ప్రార్థన దేవుడు ఆలకించట్లేదేమో అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. అయితే ఈరోజు దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? హోరేబనబడిన దేవుని సన్నిధిలోకి వచ్చిన నీవు, హోరేబనబడిన దేవుని మందిరములో ఉన్న నీవు, దేవునిని ఆరాధిస్తున్న నీవు, ప్రార్థన చేస్తున్న నీవు, పాటలు పాడుతున్న నీవు, స్తుతిస్తున్న నీవు, ఉపవాసాలు ఉంటున్నది నీవు, కన్నీరు కారుస్తున్న నీవు, నన్ను దేవుడు మర్చిపోయాడేమో అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విడిచిపెట్టాడేమో, నన్ను మర్చిపోయాడేమో, నాతో మాట్లాడలేదు, నన్ను చిన్న చూపు చూసాడేమో, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నిన్ను విడువను ఎడబాయని అంటున్నాడు. హల్లెలూయా. ఇందాక మనం ధ్యాన పల్లవిలో పాడాం. ఏమని పాడాం? అందరూ వదిలేసినా నీవు నన్ను పట్టుకున్నావు. ఎంత గొప్ప దేవుడు అండి. ఈరోజు అందరూ విడిచిపెట్టేశారేమో, అందరూ వదిలేశారేమో, గుంటలో ఉన్నావేమో, నీ స్థితిని చూసి నువ్వే బాధపడుతూ ఉన్నావేమో, ఏడుస్తూ ఉన్నావేమో, దుఃఖపడుతూ ఉన్నావేమో, కన్నీరు కారుస్తూ ఉన్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, అందరూ వదిలేశారని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను మాత్రం నిన్ను, చెప్పాలి, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టలా. నేను నీతోనే ఉన్నాను. నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించడానికి, నీకు సహాయము చేయడానికి నా చేతులు కుర్రచ్చగా లేవో, నా హస్తాన్ని నీ వైపు చాపే ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు బంధకాలతో మందిరంలో కూర్చున్నావేమో, వేదనతో మందిరంలో కూర్చున్నావేమో, కన్నీటితో ఉన్నావేమో. నా బాధ ఎవరికి చెప్పలేనయ్యా, నా గుండెల్లో ఉన్న బాధ నీకు తప్ప నేను ఎవరికి చెప్పలేను, నోరు విప్పి మెదపలేని స్థితిలో ఉన్నానయ్యా. నా దుఃఖాన్ని చూసే దేవుడు నీవేనయ్యా. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఈ బాధల నుంచి విముక్తి ఎప్పుడు అర్థం కావట్లేదు, ఈ బంధకాల నుంచి విముక్తి ఎప్పుడు అర్థం కావట్లేదని ఏడుస్తూ ఉన్నావేమో. అయితే విను, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసత్వములో ఉంటే వారు పెట్టిన మొర్ర
దేవుడు విన్నాడు. విడిపించడానికి దేవాతి దేవుడు హోరేబులో ఉన్న పొదలోనికి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు కృంగిపోతా ఉన్నావు? నీవు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు కదా, నీవు ఆరాధించే దేవుడు విడిపించే దేవుడు కదా. దేవుని వాక్యములో ఒక మాట ఉంది, లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు శక్తిమంతుడు. శక్తి కలిగిన దేవునిని ఆరాధన చేస్తూ ఇంకా కృంగిపోతూ ఉన్నావేమో, ఇంకా వేదన అనుభవిస్తూ ఉన్నావేమో. అయితే హోరేబులో ఉన్న మొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? విడుదల. ఈరోజే కాదు, దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా నీ కుటుంబానికి విడుదల లేదని బాధపడుతూ ఉన్నావేమో. శాపం అనే కాడి నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తూ ఉందేమో. ఒకవేళ నీ కుటుంబాన్ని దుష్టుడు ఏలుబడి చేస్తూ ఉన్నాడేమో. సాతాను చేతిలో నీ కుటుంబం బంధింపబడి ఉందేమో. అయితే ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఆ బంధకాలన్నిటిలో నుంచి నిన్ను విడిపించబోతా ఉన్నాను. ఎప్పుడు? నీవు హోరేబులోనికి వచ్చి, హోరేబులో దేవుని మందిరములోనికి వచ్చి నీవు కన్నీటితో, అయ్యా నా బంధకాల నుంచి విడిపించయ్యా, విడుదల నాకు ప్రసాదించయ్యా అని నీవు దేవుని పాదాలు పట్టుకోగలిగితే దేవుడు అంటున్నాడు, విడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సాతానుడు కూడా బంధించేస్తాడండి కుటుంబాలను. నిజం. లూకాసు వార్తలో ఒక తల్లి దేవాలయంలోకి వచ్చింది. అయితే ఆమె 18 సంవత్సరాలుగా నడుము వంగిపోయిన స్థితిలోనే నడుస్తూ ఉందంట. ఎలా నడుస్తూ ఉంది చెప్పాలి? ఎలా నడుస్తూ ఉంది? 18 సంవత్సరాలుగా నడుము వంగిన స్థితిలోనే నడుస్తూ ఉంది. అయితే దేవాలయములో ఉన్న ఆమెను యేసయ్య చూసి ఆమెను స్వస్థపరిచాడు. ఆమెలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టాడు. ఈరోజు నీ కుటుంబాన్ని ఎన్ని సంవత్సరాలుగా ఏ సాతానుడు దుష్టుడు బంధించి ఉంచాడో, నీ కుటుంబములో కార్యాలు జరగకుండా, నీ జీవితంలో అభివృద్ధిని చూడలేకుండా, నీ కుటుంబాన్ని దీవించకుండా, నీ కుటుంబం ఆశీర్వాదాన్ని పొందకుండా ఒకవేళ దుష్టుడు బంధకాల్లో బంధించాడేమో. అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ప్రతి విధమైన బంధకాలను విడిపించడానికి శక్తి కలిగిన వాడు నా యేసయ్య. హల్లెలూయా. అది ఎలాంటి బంధకమైనా, అది ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి వేదనైనా, ప్రతి దానిలో నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడు? విడుదల. ఈనాడు చాలామంది యవ్వన బిడ్డలు మీకు తెలుసా సెల్ ఫోన్లకు బానిసలు అయిపోతా ఉన్నారు, సెల్ ఫోన్లో బందీలు అయిపోతా ఉన్నారు. చాలామంది యవ్వన బిడ్డలు చూడరాని దృశ్యాలు చూస్తూ, చేయకూడని పనులు చేస్తూ బందీలుగా మార్చబడతా ఉన్నారు. నిన్న కాక మొన్న నేను యూట్యూబ్లో ఒక మెసేజ్ ఏంటంటే, ఒక దైవజనుడు చెప్పాడు. ఆ దైవజనుడు మందిరములోనికి ఒక యవ్వన బిడ్డ ఎన్నో సంవత్సరాలుగా చాలా చక్కగా వచ్చేవాడంట, ఆరాధన చేసేవాడంట, పాడేవాడంట. అందరికంటే ముందుగా వచ్చి మందిరాన్ని శుభ్రం చేసి కుర్చీలేసి పరిచర్య చేసేవాడంట. అయితే ఆ యవ్వన బిడ్డ 10th క్లాస్ వరకు బాగానే ఉన్నాడు. ఇంటర్లోకి వచ్చిన తర్వాత, ఇంటర్లోకి వెళ్ళిన తర్వాత బయట కాలేజీలో ఫ్రెండ్స్ కొంతమంది యవ్వన బిడ్డలు అతనితో కలిసిన తర్వాత ఒక యవ్వనస్తుడంట అన్నాడంట, అయ్యా ఏం పర్వాలేదు ఫోన్లో ఈ ఫోటో చూడు అని ఒక ఫోటో చూపించాడంట. ఏం చూపించాడు? ఫోటోని చూపించాడు. ఆ ఫోటో భయంకరంగా ఉంది, చూడరాని దృశ్యం. వెంటనే యవ్వన బిడ్డ తన ముఖాన్ని తిప్పుకుని, నేను చూడను, నేను ప్రార్థనకి వెళ్తాను, నేను దేవుని బిడ్డని, నేను చూడను అంటే ఆ యవనస్తుడు అన్నాడంట, రే నువ్వేదో పాతకాలం చింతకాయ పచ్చడిలాగా ఉన్నావు, ఏమైంది? ఫోన్ మన చేతిలోనే ఉంది కదా, ఏం పర్వాలేదు చూడొచ్చు అని. చూడరాని దృశ్యాలు, అశ్లీలమైన చిత్రాలు, బొమ్మలు దాంట్లో వస్తూ ఉంటే చూడు పర్వాలేదని ఆ యవనస్తుడు ఆ యవ్వన బిడ్డకి చూపిస్తే, ఒక్కరోజు నేను చూడనన్నాడు, 2 రోజులు నేను చూడనన్నాడు, 3 రోజులు చూడనన్నాడు, 5వ రోజు అంట ఏం పర్వాలేదులే, ఇన్నిసార్లు బ్రతిమాలుతున్నాడు కదా చూద్దాంలే అని తన మనస్సును అలా తిప్పుకున్నందుకు జీవితం పాడైపోయింది.
వాటికి అలవాటు పడిపోయాడు ఆ వ్యక్తి. ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి రాత్రి 12, 1 గంట వరకు అశ్లీలమైన చిత్రాలు, పనికిరాని దృశ్యాలు, వ్యర్థమైన ఫొటోస్ అవన్నీ చూస్తూ వాటిలో తానిక మనం చెప్పలేం అలాంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయి చాలా దూరం వెళ్ళిపోయాడు. తన జీవితం పాడైపోయింది, చదువు పాడైపోయింది, ఇంకా తన భవిష్యత్ అంతా పాడైపోయింది. ఇప్పుడు ఎప్పుడూ కూడా మందిరములో ముందుండే ఆ యవ్వన బిడ్డ మందిరానికి రావటం మానేశాడు. దైవజనుడి ఇంటికి వెళ్ళి, అయ్యా నువ్వెందుకు మందిరానికి రాలేకపోతున్నావంటే ఏం చెప్పట్లా. తల్లిదండ్రులు అడుగుతుంటే ఏం మాట్లాడతల్లా. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. నేను ఒక్కడనే ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకు అంటే అతడు సాతాను చేతిలో బందీగా మార్చబడ్డాడు. ఇప్పుడు ఒంటరిగా ఉండడానికి, ఒక్కడే ఉండడానికి, ఫోన్ చూసుకోవడానికి అనుకూలంగా ఇష్టపడిపోతా ఉన్నాడు. అయితే కొన్ని రోజులు ఏం అర్థం కాక దైవ సేవకుడికి చెప్పారయ్యా ఈ బాబు ఎందుకు మందిరానికి రావట్లేదు, మాతో కలిసి ఉండట్లేదు, ఏం జరిగిందో మాకు అర్థం కావట్లేదు. చాలా చక్కని ప్రార్థనాపరుడు, చాలా చక్కని భక్తిపరుడు, కానీ ఏమైందో మాకు అర్థం కావట్లేదని దైవజనుడితో చెప్తే దైవజనుడి ఇంట్లోకి వెళ్ళి మీరు వెళ్ళిపోండి అమ్మా నేను మాట్లాడతానన్నాడంట. మాట్లాడతానని ఆ దైవజనుడు ఒంటరిగా కూర్చున్న బాబు దగ్గరికి వెళ్ళి తలుపు గెడేసి, బాబు అసలు ఏం జరిగిందిరా, ఎందుకు నువ్వు మందిరానికి రావట్లేదు, అమ్మా నాన్నతో ఎందుకు కలవలేకపోతా ఉన్నావు, ఒంటరిగా ఉండడానికి ఎందుకు ఇష్టపడతా ఉన్నావు, ఏం చేస్తున్నావు, అసలు ఏం జరుగుతుంది చెప్పరా అంటే ఆ యవ్వన బిడ్డ ఏడవటం మొదలుపెట్టాడంట. అయ్యగారు నేను చాలా భక్తిపరుణ్ణి, అయ్యగారు నేను చాలా ప్రార్థనాపరుణ్ణి, నా యవ్వన జీవితాన్ని కాపాడుకోవాలనుకున్నాను, కానీ నాతో కలిసిన స్నేహితులు ఒకరోజు చూడరాని దృశ్యాన్ని ఫోన్లో చూపించారు. ఒకరోజు కాదన్నాను, 2 రోజులు కాదన్నాను, 3 రోజులు కాదన్నాను. తర్వాత నాకు కూడా చూడాలనిపించింది, నేను కూడా దాన్ని చూశాను. చూసిన తర్వాత ప్రతిరోజు దినదినం 1, 2, 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట, గంట, 2 గంటలు, 3 గంటల సేపు చూడడానికి అలవాటైపోయాను. ఈరోజు నాకు చదువుకోవాలంటే ఇంట్రెస్ట్ లేదు, బైబిల్ చదవాలనిపించట్లా. ఎవరిని చూసినా వారి మీద ఆ పాపపు కోరికలు కలుగుతూ ఉన్నాయి. అందుకే నేను మందిరానికి రావట్లేదు, దేవుళ్ళనే బ్రతకలేకపోతా ఉన్నాను. ఈ విధంగా హృదయంలో పాపాన్ని పెట్టుకుని దేవుని సన్నిధికి నేను ఎలా రాగలుగుతాను అయ్యగారు, అందుకే నేను మందిరానికి రావట్లేదు, నేను ఇలా బందీగా మార్చబడ్డానని అతనిలో ఉన్న బాధ అంతా చెప్పినప్పుడు ఆ దైవజనుడు ఆ బిడ్డని దగ్గరకు తీసుకుని ఏడ్చి కొన్ని దినాలు ఉపవాసాలుండి ప్రార్థన చేసి తర్వాత సాతాను చేతిలో నుంచి ఆ బిడ్డ విడిపింపబడినట్లుగా నేను ఒక సాక్ష్యాన్ని విన్నాను. ఈరోజు యవ్వన బిడ్డలారా మీరు ఎవరికి బందీలుగా మార్చబడతా ఉన్నారు? ఎక్కువ సమయం ఫోన్లకు బందీలుగా మార్చబడద్దు. ఫోన్లు చూడడానికి, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడద్దు. నీవు ఎవరి చేతిలో ఉండాలి అని అడిగితే దేవుని చేతిలో ఉండాలి, కానీ సాతాను చేతికి బందీగా బానిసగా మార్చబడ్డానికి వీల్లేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హోరేబులో బంధకాలను విడిపించే దేవుడు. దేవుని సన్నిధిలోనికి వస్తే అది ఎలాంటి బంధకమైనా, అది ఎలాంటి పరిస్థితి అయినా వాటన్నిటిలో నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పాలి, ఏం చేస్తాడు? విడిపించే దేవుడు అయి ఉన్నాడు. రెండవదిగా చూద్దాం, చూడండి. రెండవదిగా నిర్గమాకాండము 17వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు నీళ్లు బయలుదేరును అని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. మొదటిగా విడిపించే దేవుడు. ఎక్కడ? దేవుని సన్నిధిలోనికి నీ వస్తే విడుదల. హోరేబులో బంధకాల నుండి, కట్ల నుండి విడుదల అని విన్నాం. రెండవదిగా హోరేబులో ఏం జరుగుతుంది? రెండవదిగా హోరేబులో ఉన్న ఆశీర్వాదం ఏంటి అని అడిగితే, మోషే ఇశ్రాయేలుల ప్రజలను విడిపించడానికి ఐగుప్తుకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వారందరినీ నడిపించి తీసుకుని వస్తూ ఉన్నాడు. మార్గ మధ్యంలోకి వచ్చినాక ఎర్ర సముద్రం ఎదురైంది, వాటిని ట్రాయల్ చేశారు. అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఆకలి అయింది,
కావాలన్నారు. దేవుడు ఆకాశాన్ని తెరచి మన్నాను ఇచ్చాడు. అయితే ఇప్పుడు దాహం 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 అని ప్రజలంతా కూడా నీళ్ల కోసం అల్లాడిపోతూ ఉన్నారు. ఏం జరుగుతూ ఉంది? నీళ్ల కోసం అల్లాడిపోతూ ఉన్నారు. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు అందరూ కూడా, మోషే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? త్రాగడానికి నీళ్లు లేవు కదా, మేము చచ్చిపోయేలాగున్నాం అని మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉంటే మోషేకి ఏం చేయాలో అర్థం కాక పరుగున దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రభా, ఈ ప్రజలందరూ కూడా తలకొక రాయి తీసుకున్నాను కొట్టి చంపేసేలా ఉన్నారు, ఎందుకు అని అడిగితే వాళ్ళకి చాలా దాహం అవుతా ఉంది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, మోషే అదిగో ఆ బండ దగ్గరికి వెళ్ళు, ఆ బండను కొట్టు, ఆ బండలో నేనుంటాను, నీటి ఊటను పంపిస్తాను, వారి కొరతను తీరుస్తానన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఇదే బండ, క్రీస్తనే బండ. హల్లెలూయా. ఎక్కడ? హోరేబులో వారు అవసరతలో ఉన్నప్పుడు, కొరతలో ఉన్నప్పుడు. ఏ కొరత? నీటి కొరత. నీటి కొరతలో ఉన్నప్పుడు, దాహం దాహం అని కొరతతో అల్లాడిపోతూ ఉన్నప్పుడు యేసయ్య ఆ బండలో నిలబడి వారికి నీటి ఊటను పంపించినప్పుడు కొరత తీర్చబడింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కొరతలు ఉన్నాయేమో, ఈరోజు నీ జీవితంలో ఇబ్బందులు ఉన్నాయేమో, ఈరోజు నీ జీవితంలో అవసరతలతో వేదన పడుతూ ఉన్నావేమో. నా అవసరాలు తీర్చేదెవరు? నా కొరతలు తీర్చేదెవరు? నా సమస్యలు తీర్చేదెవరు? నా కొదువులు పోయేదెట్లా? ఎన్ని సంవత్సరాలైనా ఈ కొరత తీర్చబట్టలేదే, నా ఇంట్లో ఉన్న లోటులు తీరట్లేదని ఏడుస్తూ ఉన్నావేమో. అయితే దేవుడు నీతో చెప్పే మాట ఏంటో తెలుసా? ఓరే పనబడిన దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని పాదాల ముందు మోషే ఏ విధంగా, అయ్యా ఈ ప్రజలంతా నీటి కొరతతో ఈ వేదనతో ఉన్నారు, వారి కొరత తీర్చయ్యా అని అడిగినప్పుడు దేవుడు కొరత తీర్చాడే. అలాగే నువ్వే సమస్యలో ఉన్నావో, ఏ కొరతలో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో వాటన్నిటినీ కూడా ప్రభువు పాదాల ముందు పెట్టగలిగితే నీకున్న ప్రతి కొరతను తీర్చే దేవుడు ఆయన. హల్లెలూయా. తీరుస్తాడా? తీర్చడా? కానీ మనం ఏం చేస్తామో తెలుసా? ఆధారపడవలసిన దేవుని మీద ఆధారపడం కానీ ఏవేవో చేసేస్తూ ఉంటాం. హల్లెలూయా. ఎవరెవరి మీదో ఆధారపడిపోతూ ఉంటాం, టెన్షన్ పడిపోతూ ఉంటాం. అది కావాలి, ఇది చేయాలి, అది చేయాలని మనుషుల మీద ఆధారపడతా ఉంటాం, డబ్బు మీద ఆధారపడతా ఉంటాం, బలం మీద ఆధారపడతా ఉంటాం, బంధువుల మీద ఆధారపడతా ఉంటాం. విను, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ధనం మీద ఆధారపడివాడు దగా పడతాడు. బంధువుల మీద లేకపోతే బలగం మీద ఆధారపడితే భంగపడిపోతావు. ఎవరిని ఆశ్రయించినా వ్యర్థుడవైపోతావు. మనుషులను నమ్ముకొనుట కంటేను, రాజులను ఆశ్రయించుట కంటేను యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎవరి మీద ఆధారపడుతున్నావు? నీ కొరతలు తీర్చబడాలంటే, నీ కొదువులు తీర్చబడాలంటే, నీ ఇబ్బందులు తొలగిపోవాలంటే నువ్వెవరి దగ్గరికి రావాలో తెలుసా? హోరేబనబడిన దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని పాదాల ముందు నీకున్న ప్రతి కొరత దేవునికి చెప్పు, దేవుడే తీరుస్తాడు. హల్లెలూయా. ఒకసారి అంట భక్త సింగయ్య గారు, ఒక గొప్ప దైవజనుడు, ఆయన ఒక ప్రాంతానికి మీటింగ్స్కి వెళ్ళాలి. అయితే ఆయన దగ్గరంట చిల్లి గవ్వ కూడా లేదంటండి. ఏం లేదు? చిల్లి గవ్వ కూడా లేదంట. అదే మనమైతే ఏం చేద్దాం తెలుసా? ట్రైన్ టైం అయిపోతుందని వాళ్ళకి ఫోన్ చేయను, వీళ్ళకి ఫోన్ చేయను, వాళ్ళని అడగను, వీళ్ళని అడగను, అడిగేద్దాం కదా. కానీ ఆ దైవజనుడు ఏం చేశాడు తెలుసా? ఎవరిని అడగల. రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. స్టేషన్కి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట మనసులో, ప్రభా ఈరోజు నేను ఆ ప్రాంతానికి వెళ్ళటం నీకు ఇష్టమైతే ట్రైన్ టికెట్ దగ్గరికి వెళ్ళే సమయానికి నీవే టికెట్ ఇప్పించు, లేదంటావా నన్ను తిప్పి పంపించు, నీ సువార్తను ప్రకటించడానికే కదా అని విశ్వాసంతో ప్రార్థన చేస్తా లైన్లో నుంచున్నాడంటే టికెట్లు తీసుకోవడానికి. అయితే చాలాసేపు లైన్ అంతా వెళ్ళిపోతూ ఉంది. అదే మనమైతే కంగారు పడిపోయి టెన్షన్ పడిపోయి ఎన్ని ఉచిత సలహాలు ఇచ్చేద్దామో కదా. కానీ ఆ దైవజనుడు ఏం కంగారు పడలే, అలాగే నుంచున్నాడు. అయితే తన ముందు ఇంకా నలుగురు ఉన్నారంట. వాళ్ళ తర్వాత నెక్స్ట్ ఎవరు రావాలి? భక్త సింగయ్య గారు రావాలి. అయితే ఈ నలుగురు ముందు వెనకాల నుంచున్న ఈయన
టిక్కెట్ తీసుకున్నట్టే, చేతిలో డబ్బులు ఉన్నట్లే అంత ధైర్యంతో నుంచున్నాడు. వినండి జాగ్రత్తగా. అయితే మీకు ఒక విషయం తెలుసా, ఈలోపు ముందున్న నలుగురిలో 2 వెళ్ళిపోయారు. ఇంకెవరున్నారు? ఇంకిద్దరే ఉన్నారు. ఇద్దరి తర్వాత 3వ వ్యక్తి భక్త్ సింగ్ అయ్య గారు. మీకు విచిత్రం తెలుసా, తన ముందున్న ఇంకొక వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు, ఇంకొకళ్ళే ఉన్నారు. అయినా కానీ ఈయన ధైర్యంగానే నిలబడ్డాడు విశ్వాసంతో. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదంటండి ఒక అబ్బాయి. అక్కడికి వచ్చి గబగబా వచ్చి అయ్యగారు చేయి పట్టుకుని, అయ్యగారు ప్రైజ్లాడ్ అన్నాడంట. వెంటనే అయ్యగారు ఎలా చూస్తూనే ఉన్నాడు. వెంటనే ఇప్పుడు ఆ ఎదరున్న ఆయన వెళ్ళిపోయి, నెక్స్ట్ ఎవరు తీసుకోవాలి టికెట్? అయ్యగారు తీసుకోవాలి. అయ్యగారు మీరు ఎక్కడికి వెళ్ళాలంటే పలానూరు అన్నాడు. వెంటనే అన్నాడు, అయ్యా మీరు టికెట్ కొట్టండి అన్నాడు. ఆయన టికెట్ తీస్తానే ఉన్నాడు. ఆ టికెట్ ఈ చేత్తో పట్టుకుని ఈ దైవజనుడిని పక్కకి తీసుకెళ్ళి, అయ్యగారు నేను ఎప్పటి నుంచో మీకోసం చూస్తున్నాను, మీతో ప్రార్థన చేయించుకోవాలని, నాకు మీరు పలానా సమయంలో ప్రార్థన చేశారు, ఒక గొప్ప జాబ్ వచ్చింది, మీకోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, మీకు 1,00,000 రూపాయలు కానుక ఇవ్వాలని అయ్యగారని. అదేమన్నా మీటింగ్ ప్లేసా? చెప్పండి, అదేమన్నా మీటింగ్ ప్లేసా? లేదు కదా. అసలు అనుకుంటారు ఎవరైనా? వెంటనే ఆ దైవజనుడు చేతిలో ఆ డబ్బులు పెట్టి ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాడు. టిక్కెట్ ఇప్పించాడు, ఇప్పుడు కానుకిచ్చాడు, ప్రార్థన చేయించుకున్నాడు. ఈ లగేజ్ అంతా తీసుకెళ్ళి ట్రైన్లో పెట్టి అయ్యగారు ఎక్కడ కూర్చోవాలి అక్కడ కూర్చోబెట్టి, అప్పుడు వెళ్ళొస్తాను అయ్యగారు, చాలా సంతోషం, నాకు మీరు దొరికారే వాళ్ళ, అంతే చాలని సంతోషంగా వెళ్ళిపోయాడు. అంటే ఈ కార్యం చేసింది ఎవరు చేశారు? కొన్నిసార్లు ఈరోజు ఏం వండుకుందాం, ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, ఈ లోకపు వాటి గురించి చింతించొద్దు. మీ పరలోకపు తండ్రి ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. హల్లెలూయా. తీరుస్తాడా లేదా? చెప్పాలి, తీరుస్తాడా లేదా? తీరుస్తాడండి. లోకంలో పక్షులు కనిపిస్తూ ఉన్నాయి, వాటికి అవేమన్నా నాట్లు వేస్తున్నాయా? అవేమన్నా కోతలు కోస్తున్నాయా? చెప్పండి, కోస్తున్నాయా? లేదే. పక్షులను పోషిస్తున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? మీరు నా బిడ్డలు మిమ్మల్ని పోషించే దేవుడని నేనే. హల్లెలూయా. ఈరోజు కొరత ఉందని, కొదువు ఉందని, ఇబ్బంది ఉందని దిగులు పడద్దు, చింతపడద్దు. రేపు ఎలా నా పరిస్థితి అనుకోవద్దు. రేపటిని గూర్చి నీవు చింతించొద్దు. మీ పరలోకపు తండ్రి ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. హల్లెలూయా. మొదట నా రాజ్యమును నా నీతిని వెదకండి, మీకు ఏది కావాలో అది నేను మీకు ఇస్తానన్నాడు. ఆయన ఇస్తానన్నాడా లేదా? మనం ఏం చేస్తాం? దేవుణ్ణి ప్రక్కన పెట్టేస్తాం, నీతిని పక్కన పెడతాం, రాజ్యాన్ని పక్కన పెడతాం, దేవుని కార్యాలను పక్కన పెట్టి మనకు కావాల్సిన ముందు మనం వెతుక్కుంటా ఉంటాం. అందుకే మనం దీవించబడలేకపోవడానికి కారణం అదే. ముందు చేయాల్సిన పని మనం చేయాలి. మనం ఏం చేస్తామంటే, లోకంలో ఒక సామెత ఉంది, కాళిదాసు గారి కవిత్వం కొంత అయితే మనం పైత్యం కొంత అంట. చేయాల్సింది చేయం, మన ఇష్టం వచ్చింది చేస్తూ ఉంటాం, చేయకూడని చేస్తూ ఉంటాం. దేవుడు చెప్పిన మాటను చేయం, దేవుని మాటను వినం, దేవునికి లోబడం, దేవుని ప్రక్కన పెట్టి, దేవుని ఇష్టాన్ని ప్రక్కన పెట్టి మన సొంత ఇష్టాల చొప్పున, మన సొంత ఇచ్చల చొప్పున చేస్తూ ఉంటాం. అందుకే దేవుని కార్యాలను చూడలేకపోతా ఉన్నాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుని సన్నిధిలోకి వస్తే కొరతలు తీరుస్తాడు. బైబిల్లో ఒక తల్లి కొరతతో వచ్చింది. ఎవరామే? హన్నాకి ఏం కొరత? సంతానం లేదు. అయితే హన్నా దేవుని సన్నిధిలోకి వచ్చి ఏడుస్తూ ఉందయ్యా, నేను ఎక్కడికి వెళ్తున్నా అందరు నన్ను గొడ్రాలంటున్నారయ్యా, ఫంక్షన్లకు వెళ్ళలేకపోతా ఉన్నాను, నలుగురిలో కలవలేకపోతా ఉన్నాను, ఒంటరిదాన్ని అయిపోయాను, నాకు సంతానం లేదు, ఫలింపు లేదు, నా బ్రతికిదేంటయ్యా అని ఏడుస్తూ ఉంటే హృదయంలో ఉన్న బాధ అంతా దేవుని పాదాల ముందు పెట్టింది. ఎక్కడ చెప్పాలి? మనుషుల దగ్గర, బంధువుల దగ్గర, చుట్టాల దగ్గర, లేకపోతే ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళ దగ్గర, చేయి చూపించుకునే వాళ్ళ దగ్గర, అంతకన్నా కాదు, ఎవ్వరి దగ్గరికి వెళ్ళలా. అన్న వెళ్ళిన స్థలం ఏంటో తెలుసా? హోరేబు అనబడిన దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలోకి వచ్చింది, దేవుని పాదాలు పట్టుకుంది, ఏడ్చింది, అయ్యా నా నిందను తొలగించయ్యా, నా బాధను తొలగించయ్యా, నా కొరతను తీర్చయ్యా అని దేవుని పాదాల పైన పడి ఏడిస్తే దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. చక్కని ప్రవక్తనే ఇచ్చాడు. కొట్టుగట్టిగా చప్పట్లో. ఈరోజు నీ కొరత ఏదైనా పర్వాలేదు, నీ కొరత ఏదైనా పర్వాలేదు, దేవుని సన్నిధిలో నీవు కూడా విశ్వాసముతో అడగగలిగితే అన్నా కొరతను తీర్చిన దేవుడు నీ కొరతను తీర్చడానికి ఆయన సజీవుడుగా ఉన్నాడు. హల్లెలూయా.
ఆయన గొప్ప దేవుడు అండి, కార్యాలు చేసే దేవుడు, కొరతలు తీర్చే దేవుడు, అవసరాలు తీర్చే దేవుడు. దేవుని సన్నిధిలోకి వస్తే అది ఏదైనా తీర్చేస్తాడు. ఒకానొక రోజున యేసయ్య కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ప్రసంగం చేస్తూ ఉంటే 3 రోజులు గడిచిపోయింది. ప్రజలంతా కూడా రోజులు మర్చిపోయి వాక్యాన్ని వింటా ఉండిపోయారు. అయితే ఇప్పుడు 3వ రోజు అందరూ వెళ్ళిపోతూ ఉంటే ఆయన అన్నాడు, ఇప్పటి వరకు కూర్చుని ఉపవాసాలతో ఉండి వెళ్ళిపోతూ ఉన్నారు, వారికి తినటానికి ఏమన్నా పెడదాం అని అడిగితే, ఎవరి దగ్గరైనా ఏమన్నా ఉన్నాయా అని అడిగితే ఎవరో కూడా ఒకవేళ ఉన్నా లేవని చెప్పారేమో కదా, లేవని చెప్పారేమో, ఆయనకి ఇస్తే మాకేమొచ్చిద్ది అని అనుకున్నారేమో. కానీ అక్కడ ఉన్న ప్రజల్లో ఒక చిన్న బాలుడంట వెంటనే అన్నాడు, ప్రభా నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయ్యా, ఇవి మా తల్లి నన్ను తినమని పెట్టింది, కానీ ఈ వాక్యం వింటా నేను తిండి మర్చిపోయాను అని వాటిని తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు చెప్పాలి, ఎవరికి ఇచ్చాడు? యేసయ్య చేతిలో పెట్టాడు. విను జాగ్రత్తగా. చాలామంది అనుకునేది ఏంటో తెలుసా, యేసయ్యకి ఇస్తే మాకేమొచ్చిందండి, పాస్టర్ గారికి ఇస్తే మాకేం, మీరు ఇచ్చేది పాస్టర్ గారికి కాదు. విను జాగ్రత్తగా. అయితే అక్కడున్న ప్రజలు అనుకుని ఉండొచ్చు, 5 రొట్టెలు 2 చేపలు యేసయ్యే తినేస్తాడేమో, మందాక వస్తాయా అనుకున్నారేమో, శిష్యులే తినేస్తారేమో, మందాక వస్తాయా అనుకున్నారేమో. మీకు ఒక విషయం తెలుసా, ఎప్పుడైతే అవి కొద్దిగా ఉన్న ఆ రొట్టెలు చేపలు యేసయ్య చేతిలోనికి వెళ్ళినాయో ఆయన అన్నాడు, పంక్తులుగా కూర్చోబెట్టండి అన్నాడు. కూర్చోబెట్టారు. ఆకాశం వైపు కన్నులెత్తాడు, ప్రార్థన చేశాడు. ఇప్పుడు వడ్డించండి అన్నాడు. వడ్డిస్తుంటే వస్తున్నాయి. ఏంటి? అప్పుడప్పుడు సాంబార్ తగ్గినప్పుడు మనం నీళ్లు కలుపుతామే, అలా కాదు సుమా, శ్రేష్టమైన భోజనం పెట్టాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. ఎలా? కల్తీ భోజనం కాదు. ఏ భోజనం? కల్తీ భోజనం కాదు. ముందోళ్ళకి మంచిగా వెనకాళ్ళకి నీళ్లు కలిపినవి కాదు, శ్రేష్టమైనవి పెట్టాడు. అందరూ తినగా తృప్తి పొందగా ఇంకెన్ని మిగిలినవి చెప్పాలేనివి అది కూడా తెలియదమ్మా. సండే స్కూల్ పిల్లలు చెప్తారు, నోరు తెరవండి అమ్మ, నోరు తెరిస్తే మీ నిద్రపోయిద్దని నా బాధ. చెప్పాలి. ఎన్ని మిగిలినాయి వెనకాల వాళ్ళు చెప్పాలి, ఎన్ని మిగిలినాయి? వెరీ గుడ్. చేతులు పైకి ఎత్తి చెప్తున్నారు 12 అని. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన దేవుడు అక్కడి ఆకలి కొరతను తీర్చలేదా? తీర్చాడా? అయితే ఈరోజు దేవుని చేతిలో నీకున్నది ఏదైనా దేవుని చేతిలో పెట్టినా దేవుడు నీ ఇంటిని కూడా సమృద్ధితో నింపుతాడు. చాలామంది ఇవ్వాలంటే భయం, దాచేసుకుంటా ఉంటాం. ఇస్తామా, ఏమిద్దావులేని గొనుక్కుంటా సనుక్కుంటా. దేవునికి ఇవ్వడం అంటే ఎంత కష్టమో. విను, చిన్నవాడు అతను ఏమన్నా పెద్దోడా? లేదు, చిన్న బిడ్డే. ఇచ్చే మనసుంది, సమృద్ధితో నింపాడు. ఈరోజు ఇచ్చే మనసు నీతో ఉంటే, ఉత్సాహంగా దేవునికి ఇవ్వాలన్న ఆసక్తి నీలో ఉండి దేవునికి ఇస్తే నీ ఇంటిని కూడా దేవుడు ఏం చేస్తాడు? సమృద్ధితో నింపుతాడు. దేవుని వాక్యములో ఒక మాట ఉంది, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కలరు. ఉన్న దాంట్లో సంతోషంగా దేవునికి ఇచ్చి అభివృద్ధి చూడు, అంతేగాని ఇచ్చేదే కొసిరి పిసినారితనంగా ఇసుక్కుంటూ కసుక్కుంటూ నొసుక్కుంటూ దేవునికి ఇచ్చావనుకో, నువ్వు ఇచ్చినా ఉపయోగం లేదు. దేవుడేమన్నా పేదోడా? నీకోసం ఆశపడుతున్నాడా? లేదు. నువ్వు ఇస్తే దీవించబడతావు, ఇస్తే ఆశీర్వదించబడతావు. అది నీ ఆశీర్వాదం కొరకే. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒక భిక్షగాడి దగ్గరికి ఒక రాజు వచ్చాడంట. రాజు వచ్చి ఆ రాజుగారంట, అయ్యా అడుక్కుంటా రాజుగారు కనపడంగానే అనుకున్నాడంట, ఈ రోజున పంట పండిందిలే, ఏదో వేస్తాడు రాజుగారు అని రాజుగారి దగ్గరికి వెళ్ళి చేయి చాపితే రాజుగారు అన్నాడంట, అయ్యా నేను వేస్తాను కానీ నీ సంచిలో ఏమున్నాయి అని అడిగితే, నా సంచిలో బియ్యం ఉన్నాయి అయ్యా, అడుక్కుంటా వస్తున్నాను అన్నాడు. వెంటనే ఈయన అన్నాడు రాజుగారు, కొన్ని బియ్యం పెడతావా అన్నాడు. ఏమన్నాడు రాజుగారు? ఏమన్నా బియ్యం కొరత రాజుగారికి లేదు కదా. బియ్యం పెడతావా అంటే ఈ అడుక్కునేవాడు అనుకుంటున్నాడు, నేనే అడుక్కునేవాడిని అనుకుంటే రాజు నాకంటే చెప్పాలి, రాజు నాకంటే ఇంకా పెద్ద వ్యక్తి అనుకుంటా అని ఆలోచించుకుని వేయలేక చేయి పెట్టి సంచిలో నుంచి 5 గింజలు లెక్క పెట్టి
చేతిలో పెట్టాడంట. అయితే మీకు ఒక విషయం తెలుసా? పెట్టిన తర్వాత రాజుగారు ఏదో తులమో పొలమో ఇచ్చి పంపించేశాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి తన సంచిలో ఉన్న బియ్యాన్ని కింద పోస్తే ఆ సంచిలో ఎన్నున్నాయి తెలుసా? 5 బంగారుపు నాణ్యాలు ఉన్నాయంట. ఇప్పుడు ఆ బియ్యాన్ని కింద పోసుకుని ఆ 5 బంగారపు నాణ్యాలను చేత్తో పట్టుకుని ఇప్పుడు ఏడవటం మొదలుపెట్టాడు. అయ్యో రాజుగారు నా చేతిలో బియ్యం పెట్టమన్నప్పుడు నా సంచి చెప్పాలి, సంచి ఆయన చేతిలో పెట్టినట్టయితే సంచి నిండా నాణ్యాలు వచ్చాయి కదా. నేను పిసినారితనంగా నసుక్కుంటూ కొసుక్కుంటూ ఇసుక్కుంటూ ఎన్ని ఇచ్చాను? 5 ఇస్తే 5 నాణ్యాలు ఇచ్చాడు. అదే అంటారు, దేవుడు దీవించడానికి దగ్గరకు వచ్చినా శని నా ముఖాన్ని ఉంటే ఎవరు తప్పిస్తారు అన్నాడు. అంటే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దా. ఈ కథ ఎందుకు చెప్పానంటే, దేవుడు పేదోడై నిన్ను అడగట్లా, దేవుడేదో కావాలని అడగట్లా. నీవు దీవించబడాలంటే నీ దీవెన కొరకు, ఆశీర్వాదం కొరకు దేవుని చేతిలో నీవు పెట్టగలిగితే సమృద్ధిని నీవు చూస్తావు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దా. హోరేబులో ఉన్న 2వ అనుభవం ఏంటో తెలుసా? కొరతలు తీర్చబడతాయి. ఏంటంట 2వ అనుభవం ఏంటి చెప్పాలి? 2వ అనుభవం ఏంటి? కొరతలు తీర్చబడతాయి. మొట్టమొదటిగా బంధకాల్లో నుంచి విడుదల, 2వదిగా కొరతలు తీర్చబడతాయి. 3వదిగా చూద్దాం, చూడండి. నిర్గమాకాండము 17వ అధ్యాయము 8, 9 వచనాలు చదువుదాం. తరువాత అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరచుకొని వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయము. రేపు దేవుని కర్ర చేత పట్టుకొని ఆ కొండ శిఖరమున నిలచెదను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దా. హల్లెలూయా. 3వదిగా ఇక్కడ మోషే ఇశ్రాయేలీల ప్రజలు వెళ్తూ ఉన్నారు. రెఫీదీం అనే ప్రాంతంలోనికి వచ్చిన తర్వాత అమాలేకీలు అనేవారు యుద్ధం చేయడానికి వచ్చారు. ఎవరు? అమాలేకీలు. మొన్న మధ్య నేను వర్తమానం చెప్తూ ఏంటంటే ఆ వర్తమానం టైటిల్ కోల్పోయినవన్నీ పొందుకొనుట అనే వర్తమానం. దాంట్లో అమాలేకీలు గురించి, దావీదు దగ్గరకు వచ్చిన అమాలేకీలు అంతా దోచుకొని పోతే దావీదు ఎలా తెచ్చుకున్నాడని కొన్ని అనుభవాల గురించి చెప్పాను. దాని గురించి ఇంకా వివరంగా వినాలంటే యూట్యూబ్లో ఉంది, వినండి. అయితే దాంట్లో అమాలేకి అనే పేరుకి అర్థం చెప్పాను. ఏంటంట? నాకెడివాడు, తుడిచిపెట్టేవాడు, సాతాను. ఆ అమాలేకి దేనికి గుర్తుగా ఉంది? సాతాను గుర్తుగా ఉంది, శత్రు. అయితే ఇక్కడ ఈ ప్రజల మీదకి, ఇశ్రాయేలీల మీదకి అమాలేకీలు అనేవాళ్ళు యుద్ధానికి వస్తే మోషే అంటున్నాడు, యెహోషువ నీవు ప్రజలందరినీ సిద్ధం చేసుకుని రేపటి దినాన యుద్ధానికి వెళ్ళు అన్నాడు. అదే మనమైతే ఏమందామంటే, అయ్యగారు మమ్మల్ని యుద్ధానికి వెళ్ళమంటున్నారా, మీరేమి ఇంటికాడ ఉంటారా అని అందు. ఉచిత సలహాలు తొందరగా ఇస్తాం కదా. కానీ యెహోషువ అలా అనలా. అయ్యా ఏం చేయమంటారో చెప్పండి అని అడిగాడు. అడిగినప్పుడు మరలా మోషే అన్నాడు, యెహోషువ ప్రజలందరినీ సిద్ధపరచుకుని నీవు యుద్ధానికి వెళ్ళు. నేనేం చేస్తానో తెలుసా? హోరేబు పర్వతం మీదకి వెళ్ళి నా కర్ర చేత పట్టుకుని కొండ శిఖరం మీద దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తానని చెప్పాడు. గట్టిగా స్తోత్రం చెప్దా. హల్లెలూయా. ఈ మాట చెప్పగానే సరేనన్నారు. ప్రజలందరినీ సిద్ధపరచుకుని ఇప్పుడు యెహోషువ అమాలేకీలతో యుద్ధం చేయడానికి యుద్ధ భూమిలోకి వెళ్ళాడు. అయితే మోషే కొండ పైకెక్కి ఇప్పుడు చేతులు పైకెత్తి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఏమన్నా తెలుసా? అయ్యా ప్రజలు యుద్ధ భూమిలో ఉన్నారయ్యా, వారికి విజయాన్ని అయ్యా అని దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే మోషే చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడో, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడో, కన్నీరు కారుస్తూ ఉన్నాడో, కింద యెహోషువ అమాలేకీలను తరుముతా ఉన్నాడంట. ఏం చేస్తున్నాడు? తరుముతా ఉన్నాడు శత్రువుల్ని. అయితే ఎప్పుడైతే ఈ మోషే గారు చేతులు బరువెక్కిపోయి ఆపలేక చేతులు దింపేస్తా ఉన్నాడు, అప్పుడు మరలా అమాలేకీలైన వారు ఇశ్రాయేలీని తరుముతా ఉన్నారంట. ఇది చూసిన హూరు అహరోన్ అనేవారు వెంటనే
అయ్యో ఇప్పటి వరకు అయ్యగారి చేతులు ఎత్తినప్పుడేమో విజయం వస్తూ ఉంది, మరలా అయ్యగారి చేతులు దింపినప్పుడేమో ఓడిపోతూ ఉన్నాం. దీనికి కారణం దైవజనుడు చేతులెత్తి ప్రార్థించడాన్ని బట్టే కదా అని వెంటనే ఆయనకి సపోర్ట్గా చెరోక ప్రక్కన నిలబడి చేతులను ఎత్తి పట్టుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ మూడవ అనుభవం ఏంటి అని అడిగితే, హోరేబు అనబడిన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే కన్నీరు కార్చగలిగితే నీ జీవితంలో ఎలాంటి దుష్టున్నైనా సాతానునైనా ప్రతి సమస్య మీద కూడా విజయాన్ని ఇస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. మూడవదిగా జయమునిచ్చే స్థలమే హోరేబు అనబడిన స్థలం. హల్లెలూయా. మూడవది ఏంటంట చెప్పాలి. మూడవది ఏంటి? జయం పొందుకోవాలంటే, నీ జీవితంలో విజయం కావాలంటే, నీ జీవితంలో సంతోషం కావాలంటే, దుష్టుణ్ణి తరమాలంటే, సాతానును తరమాలంటే, విజయాన్ని అనుభవించాలంటే నువ్వెక్కడికి రావాలో తెలుసా? దేవుని సన్నిధిలోకి రావాలి, దేవుని పాదాల దగ్గరికి రావాలి. దేవుని పాదాలు పట్టుకుని మొర్ర పెట్టగలిగితే, కన్నీరు కార్చగలిగితే, ప్రార్థన చేయగలిగితే నా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మన శత్రువు ఎవరో తెలుసా? మన ఇరుగు పొరుగుళ్ళ, బంధువులా? కాదండి. ఒక ఆమె అందంట, నా భర్తే నాకు శత్రువు అండి అందంట. ఎవరు? మన భర్త మనకు శత్రువు కాదమ్మో, మన భార్య మనకు శత్రువు కాదు. మన శత్రువు ఎవరు అని అడిగితే సాతాను. అయితే నీవు సాతానుతో పోరాడాలి. అందుకే పేతురు పత్రికలో ఒక మాట ఉంటుంది, 5వ అధ్యాయం 8వ వచనంలో, వాడంటే గర్జించు సింహము వలె తిరుగులాడుచు ఉన్నాడంట. ఏం చేస్తున్నాడు చెప్పాలి? ఏం చేస్తున్నాడు? గర్జించు సింహములాగా తిరుగుతా ఉన్నాడు. ఎవరిని మృంగుదామా, ఎవరిని పట్టుకుందామా, ఎవరిని శోధిద్దామా? అయితే నువ్వేం చేయాలి? అపవాదికి దొరకకుండా వాడిని జయించాలంటే ప్రార్థన కావాలి. ఏం కావాలి చెప్పాలి? ఏం కావాలి? ప్రార్థన కావాలి. నీవు ప్రార్థన చేయగలిగితే దుష్టుణ్ణి ఎదిరించగలుగుతావు. నువ్వు దేవుని యొద్దకు రండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి చెప్పాలి నువ్వు దేవుని దగ్గరికి వస్తేనేగా. నువ్వు వస్తే ప్రార్థన చేస్తే వాడు పారిపోతాడు. మనం రాం. మనకేంటో తెలుసా? మనకి నిద్ర పట్టినప్పుడు, భయం వచ్చినప్పుడు మంచం మీద బైబిల్ పెట్టుకుంటాం. ఎందుకు? ధైర్యం కోసం. ప్రార్థన చేయొచ్చుగా, దేవుడు విజయాన్ని ఇస్తాడుగా. కొంతమంది బైబిల్ని సాతాను దగ్గరకు రాకుండా కాపాడుకునే ఖడ్గంలా వాడుకుంటున్నారు. అలాంటి వాటిగా కాదు వాడుకోవలసింది. వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేయండి, దుష్టుడు పారిపోతాడు. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 6:12 అంటాడు, మనం పోరాడునది శరీరులతో కాదు దురాత్మల సమూహముతో పోరాడాలంటే. ఏం చేయాలంట? ఎవరితో పోరాడాలి? నీ పోరాటం ఎవరితో? ఇంట్లో వాళ్ళతో కాదు, నీ పోరాటం ఇరుగు పొరుగు వాళ్ళతో కాదు. నువ్వు పోరాడవలసినది దురాత్మల సమూహముతో. పోరాడగలుగుతున్నామా? ప్రార్థన చేస్తే దేవుడే విజయాన్ని ఇస్తాడు. నీవు గనక ప్రార్థన చేయకపోతే విజయం సంగతి తర్వాత దాని పరిస్థితి పర్యవసానం మరి ఏరుగా ఉండిద్ది. అర్థమైందా? విజయం సంగతి తర్వాత కానీ దాని పర్యవసానం ఘోరంగా ఉంటుంది. జాగ్రత్త. దుష్టుడు పోరాడుతూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలి అని అడిగితే, సాతాను చేతికి చిక్కకుండా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే విజయాన్ని ఇస్తాడు. మూడవదిగా హోరేబులో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే విజయం. ఏంటంట చెప్పాలి? ఏంటి? విజయం. మొదటిదేంటి? విడుదల. రెండవదేంటి? కొరతలు తీర్చబడతాయి. అమ్మో, అప్పుడే వెళ్ళిపోతున్నారు. మూడవది విజయం. నాలుగవది, ఈ మాటను చెప్పి నా మాటలు ముగిస్తాను. నాలుగవది, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 12వ వచనం చదువుకోండి, తర్వాత చదువుకోండి నిదానంగా. ఇక్కడ నాలుగవదిగా ఏంటి అని అడిగితే, ఇప్పుడు ఏలియా ఇప్పుడు బయలుదేరి శక్తికి మించిన ప్రయాణం ఉందని చెప్పాడు కదా దేవదూత. ఇప్పుడు బయలుదేరి నడిచి 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 ఎక్కడికి వెళ్ళాడు? హోరేబులోనికి వెళ్ళాడు. అయితే హోరేబులోనికి వెళ్ళిన తర్వాత, ఆ స్థలంలోకి వెళ్ళిన తర్వాత అంట ఒక పెద్ద భూకంపం కలిగిందంట. భూకంపం కలిగిన తర్వాత ఒక మెరుపు వచ్చిందంట. అయితే ఆ మెరుపు నిమ్మళమైపోయిన తర్వాత స్వరం వినపడతా ఉందంట, ఏలియా ఏలియా. ఏం వినపడుతుంది? ఏలియా
ఏలియాని స్వరం వినపడతా ఉంది. 4వదిగా దేవుని సన్నిధిలో దేవుని స్వరం వినపడిద్ది. హల్లెలూయా. ఏం వినపడిద్ది చెప్పాలి? హోరేబులో 4వదిగా ఉన్న ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుని స్వరం వినపడిద్ది. ఏలియా మెల్లగా వినపడుతున్న స్వరాన్ని విన్నాడు. ఏమని పిలుస్తున్నాడు? ఏలియా, ఏలియా. నిరాశలో ఉన్న ఏలియాని దేవుడు మరలా హోరేబులోనికి నడిపించి, ఆశను కల్పించి, బలపరచి, దృఢపరచి మరలా నిలబెట్టాడు. మీకు ఒక విషయం తెలుసా? మరణాపేక్ష గలవాడై బదిరీ వృక్షం కింద కూర్చుని ప్రభువా నన్ను తీసుకో అన్నాడు. కానీ మీకు విషయం తెలుసా? మరణం అనేదే చూడకుండా కొనిపోబడ్డాడు ఆయన. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. మరణం చూడకుండా కొనిపోబడిన వ్యక్తి ఇద్దరు వ్యక్తులు బైబిల్లో. ఎవరు? హానోకు, ఏలియా. హానోకేమో దేవునితో నడుస్తూ 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 వెళ్ళిపోయాడు. ఏలియా సుడిగాలి చేత దేవుని సన్నిధికి కొనిపోబడ్డాడు. అయ్యా నన్ను తీసుకో 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 అన్నాడు. కానీ ఆయన మరణించలేదు. కానీ దేవుని చేత కొనిపోబడిన వ్యక్తిగా చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ నిరాశలో నుంచి బయటికి రా, నీ వేదనలో నుంచి బయటికి రా, నీ కృంగుదల్లో నుంచి బయటికి రా. నీవు బయటకు వచ్చి హోరేబులో అడుగు పెట్టగలిగితే దేవుని స్వరాన్ని వింటావు, దేవుని మాటను వింటావు. నీవు దేవుని మాట వినాలని ఆసక్తి నీలో ఉంటే నేను చెప్పనా, నిద్ర మీ దగ్గరకు రాదు. నిద్రను జయిస్తారు మీరు. దేవుని వాక్యాన్ని వింటారు, దేవుని స్వరాన్ని వినగలుగుతారు. అందుకే మనం పాట పాడేటప్పుడు ఒక పాట పాడుతున్నాం. ఏమని ఇప్పుడు పాడొద్దు, చెప్తాను. ఏమని పాడుతున్నావో తెలుసా? అయ్యా నాతో మాట్లాడు మాట్లాడు, నాతో మాట్లాడు. అయ్యా నీ స్వరం వినిపించ. అయ్యా నీ ఒక్క మాట మాట్లాడితే వ్యభిచారులు మారిపోయారు. నీ ఒక్క మాట మాట్లాడితే పాపులు మార్చబడ్డాడు. నీ ఒక్క మాట మాట్లాడితే దొంగలంట దొరలైపోయారంట. అయ్యా నీ మాట శక్తి కలిగింది, మాట్లాడయ్యా అని పాడుతున్నాం. అయితే దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు శ్రద్ధగా వినగలుగుతున్నామా? దేవుని స్వరాన్ని వినగలుగుతున్నామా? దేవుని మాట వినగలుగుతున్నామా? దేవుని వాక్యం చెప్తా ఉంది, చెవి గలవాడు వినుగాక. ఆత్మ సంగములతో చెప్తున్న మాట వింటున్నావా? వినగలిగిన చెవి నీకుందా? గ్రహించగలిగే మంచి మనసు నీకుందా? దేవుని సన్నిధిలో హోరేబులో ఉన్న 4వ అనుభవం దేవుని స్వరం వినబడతా ఉంది. అయితే వినబడుతున్న ఆ స్వరాన్ని వినే శక్తి నీకుందా? వినగలుగుతున్నావా? గ్రహించగలుగుతున్నావా? మీకు ఒక విషయం తెలుసా? సమూయేలు చిన్న వయసులో ఉన్నప్పుడు దేవుని మందిరములో ఉన్నాడు. అయితే పగలంతా పరిచర్య చేశాడేమో, దీపాలు వెలిగించాడేమో, చక్కగా పండుకొని నిద్రపోతా ఉన్నాడు. అయితే సమూయేలుకి అర్ధరాత్రి వేళ స్వరం వినపడింది. ఏమని? సమూయేలు సమూయేలు అని. వినంగానే పరుగున లేచి ఏలియా గారి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అయ్యా పిలిచారా దైవజనుడా, పిలిచావా అన్నాడు. లేదయ్యా నేను పిలవలేదన్నాడు. మరలా వెళ్ళి పండుకున్నాడు. మరలా స్వరం వినపడతా ఉంది. మరలా వచ్చి అయ్యా పిలిచారా అన్నాడు. నేను పిలవలేదన్నాడు. మరలా 3వసారి అట్లాగే వినపడేసరికి మరలా వచ్చి అయ్యా పిలిచారంటే ఏలియా గ్రహించి దేవుడేదో అతనితో మాట్లాడాలనుకుంటున్నట్టున్నాడు అని ఇప్పుడు ఏలియా అంటాడు, అయ్యా ఈసారి నీకు గనక స్వరం వినపడితే, సమూయేలు సమూయేలు అన్న స్వరం నీకు వినపడితే, అయ్యా నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవీయ్యా అని ఆ స్వరముతో నువ్వు మాట్లాడన్నాడు. అన్నప్పుడు మరలా వెళ్ళి పండుకున్నప్పుడు సమూయేలు సమూయేలు అనే స్వరం వినబడింది. వెంటనే ఇప్పుడు అంటున్నాడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవీయ్యా అన్నాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా? సమూయేలు అంతకుముందు ఆ స్వరానికి వెంటనే ఆ మాటను అర్థం చేసుకోకముందు వెళ్ళిపోయినప్పుడు స్వరం పిలుస్తానే ఉంది కానీ వినలా. ఎప్పుడైతే నీ దాసుడు ఆలకిస్తూ ఉన్నాడు అని చెప్పాడో అప్పుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోతే ఉపయోగం లేదు. దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ మాటను నువ్వు లెక్క చేయకుండా విని విడిచిపెడితే ఉపయోగం లేదు. కానీ దేవా నాతో మాట్లాడు, నీ మాటకి నేను లోబడతాను, నీ మాటను నేను అంగీకరిస్తాను, నీ మాట ప్రకారం నేను చేస్తాను, నీవేది చెప్తావో నీ అడుగు జాడల్లో నేను నడుస్తాను, నీ వాక్యాన్ని ధ్యానిస్తాను, నీ మాట చొప్పున నేను
జరిగిస్తానని నిన్ను నీవు తగ్గించుకుని నిన్ను దేవునికి సమర్పించుకుంటావో దేవుడు నీతో మాట్లాడడం మొదలు పెడతాడు. అర్థమైందా? అంతేగాని విని విన్నట్లుగా దేవుని మాటను లెక్క చేయనట్లుగా ఎన్నిసార్లు నిన్ను గద్దించినా దేవుని మాటను లెక్క చేయని వ్యక్తిగా నీవు ఉంటే దేవుడు నీతో మాట్లాడు. అర్థమవుతా ఉందా? దేవుని మాటను వినే వ్యక్తిగా ఉండాలి. చివరిగా హోరేబులో దేవుని స్వరం వినబడతా ఉంది. దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారం ప్రతి శనివారం ఉపవాస కూడికల్లో సభల్లో ఎన్నోసార్లు దేవుడు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తాం? దేవుని మాటను విని విన్నట్లుగా లెక్క చేయనట్లుగా నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నావేమో. అయితే మరొకసారి దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? నా ప్రియకుమారుడా, నా ప్రియకుమార్తె, విను నా స్వరాన్ని. మొదట్లో నేను చెప్పాను కదా, వాక్యంలోకి వచ్చే ముందు ఆ స్వరం పిలిచినప్పుడు వినగానే ఆగిపోయాడంట. ఆగిపోతేనేమో బ్రిడ్జి పడిపోయింది, మరలా రెండోసారి ఏమో పిడుగు పడింది, మూడోసారి అప్పుడు భయం కలిగి ప్రభువా నీ స్వరాన్ని వెళ్ళలేకపోతున్నానని ఏడ్చాడంట. దేవుడు ఎన్నోసార్లు నిన్ను పిలుస్తున్నా, ఎన్నోసార్లు నా ప్రియ బిడ్డ రాని తన గాయపడిన చేతులు చాపి సిలువలో వేలాడుతూ ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆయన కేక వేస్తామన్నా. ఆయన కేకను లెక్క చేయట్లేదేమో, ఆయన మాటను లెక్క చేయట్లేదేమో, చెవిని పెడతా ఉన్నావేమో, ఆయన మాట విన్నట్లుగా విడిచిపెడతా ఉన్నావేమో. అయితే మరొకసారి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను గద్దించినప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు, దేవుని స్వరాన్ని నీకు వినిపించినప్పుడు వెంటనే విను, ఆ స్వరానికి లోబడు. తండ్రి నీ చిత్తం, నీ మాటకు నేను లోబడతానయ్యా అని దేవుని మాటకు నీవు లోబడగలిగితే దేవుడు నీతో మాట్లాడతాడు. నీలో ఉన్న ప్రతిదాన్ని సరిచేయవలసిన ప్రతిదాన్ని సరిచేస్తాడు, సరి అయిన త్రోవలో నడిపిస్తాడు. ఆశీర్వాదానికి వారసురాలుగా నిన్ను నిలబెడతాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 4 మాటలు చెప్తానన్నాను, 4 మాటలు చెప్పాను. నెంబర్ 1 హోరేబులో ఉన్న అనుభవాలు. నెంబర్ 1 విడుదల. 2 కొరతలు తీర్చబడతాయి. 3 విజయాన్ని ఇస్తాడు. 4వదిగా దేవుని స్వరాన్ని వినిపిస్తాడు. ఈ 4 అనుభవాలు నువ్వు పొందుకోవాలంటే ఎక్కడికి రావాలి చెప్పాలి? ఎక్కడికి రావాలి? హోరేబులోనికి రావాలి. హల్లెలూయా. ఏలియా ఎక్కడున్నాడు? బదిరీ వృక్షము కింద మరణాపేక్ష గలవాడై పండుకున్న ఏలియాతో దేవుడు మాట్లాడి, ఏలియా నిరాశలో ఉండడానికి వీల్లేదు, వేదనలో ఉండడానికి వీల్లేదు, లేచి నీ ముందున్న ప్రయాణములో సాగు అని చెప్పాడు. ఈరోజు నీవు కూడా నీ జీవితంలో నిరాశతో ఉన్నావేమో, భయముతో ఉన్నావేమో, బాధల్లో ఉన్నావేమో, నలిగిపోతూ ఉన్నావేమో, కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నావేమో, కృంగుదలలోకి వెళ్ళిపోయావేమో. ఈవెన్ మరణాపేక్షతో ఏలియాలాగా చచ్చితే బాగుండు కదా, ఎందుకు బ్రతుకు, నా వల్ల నా కుటుంబానికి ఉపయోగం లేదు, నా వల్ల నా భర్తకు ఉపయోగం లేదు, నా వల్ల నా భార్యకు ఉపయోగం లేదు, నా వల్ల నా బిడ్డలకు ఉపయోగం లేదు, నేను బ్రతికి ఎవరికి ఉపయోగం, చస్తే పోద్దు కదా అని నీవు కూడా మరణాపేక్షతో కృంగుదల కలిగిన అనుభవంలో నడుస్తూ ఈ మధ్యాహ్న సమయములో దేవుని మందిరములో హోరేబు అనబడిన దేవుని సన్నిధిలో కూర్చుని ఉంటే దేవుడు నీతో సూటిగా మాట్లాడుతా ఉన్నాడు. ఏలియాతో చెప్పినట్లుగా, ఏలియా లే, నీ ముందు విస్తారమైన ప్రయాణం ఉంది. ఈరోజు నీతో కూడా మాట్లాడుతా ఉన్నాడేమనో తెలుసా? నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా లే, నువ్వు నిలబడిన కాడే ఆగడానికి వీల్లేదు, నువ్వు కూర్చున్న కాడే ఆగడానికి వీల్లేదు, ఆగిపోవడానికి నిన్ను పిలవలేదు, అక్కడే నిలబడి చూడడానికి నిన్ను పిలవలేదు. నీ ముందు విస్తారమైన ప్రయాణం ఉంది, నీవు నడవాలి, నిలవాలి, గెలవాలి అని మాట్లాడుతా ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దా. ఆ స్వరానికి లోబడ్డాడు. ఏలియా నడిచాడు, హోరేబులోనికి వెళ్ళాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ తల్లి, సహోదరి, సహోదరుడా, నీ కుటుంబాన్ని సాతాను బంధించి వేశాడేమో, సాతాను బంధకాల్లో బంధింపబడిందేమో.
అయితే హోరేబులో విడుదల అని చెప్పాం కదా, విడుదల కొరకు ప్రార్థన చేయి, దేవుడు విడిపిస్తాడు. నీ కుటుంబం కొరతలతో నింపబడిందేమో, అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, నీ కొరతలను దేవుడు తీరుస్తాడు. విజయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నావేమో, అయ్యా నా కుటుంబంలో విజయం కావాలయ్యా, నేను ఓడిపోతూ ఉన్నాను, కృంగిపోతూ ఉన్నాను, పడిపోతూ ఉన్నాను, లేవనెత్తయ్యా అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, ఎక్కడైతే ఓడిపోయావో, ఎక్కడైతే పడిపోయావో, ఎక్కడైతే దిగజారిపోయిన స్థితిలో, నలిగిపోయిన స్థితిలో తల వంచుకుని బ్రతుకుతూ ఉన్నావో, అక్కడే నీ తలను పైకెత్తి విజయోత్సవముతో ఊరేగింప చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. 4వదిగా దేవుని స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు. వింటున్నావు కానీ ఆ మాటను లెక్క చేయట్లేదేమో, వింటున్నావు కానీ నన్ను కాదులే అనుకుంటున్నావేమో, వింటున్నావు కానీ నాది కాదులే అది ఎవరిదో అనుకుంటున్నావేమో, విన్నట్లుగా బ్రతుకుతూ ఉన్నావేమో. మరొకసారి దేవుడు హెచ్చరించమంటున్నాడు, గద్దించమంటున్నాడు, లోబడమంటున్నాడు. విను, దేవుని మాటకు లోబడు, గద్దింపుకు లోబడు, దేవుడిచ్చే దైవ దీవెనలు పొందుకో. దేవుడి మాటలు దీవించునుగాక. అందరం కూడా మోకరించు.